ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిన్నపిల్లల లెహెంగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి కావాల్సిన ఫ్యాబ్రిక్, సో బ్లౌజ్కి 80 సెంటీమీటర్స్ అండ్ లైనింగ్ 80 సెంటీమీటర్స్ అండ్ సాటిన్ 1.5 మీటర్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1.5 మీటర్స్ తీసుకోవాలి. సో లెహెంగాకి నేను ఇక్కడ బార్డర్స్ యూజ్ చేస్తున్నాను. సో దానికోసము ఇట్లా బార్డర్ తీసుకోవాలి. సో ఈ లెహెంగాకి నేను ఇట్లా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది 1.5 మీటర్స్ తీసుకున్నాను. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మనము మిడిల్కి మనం సెపరేట్ చేసుకోవాలి. అంటే మనకి 1.5 మీటర్స్ తీసుకున్నాం కదా, ఇది మనం సెపరేట్ చేసి మనం జాయింట్ చేసుకుంటే 3 మీటర్స్ అవుతుంది. సో దీని విడ్త్ వచ్చేసి 3 మీటర్స్ అవుతుంది. ఈ లెహెంగా లెంత్ వచ్చేసి 23 ఇంచెస్. సో నేను ఇక్కడ 22 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండ్ బెల్ట్ కూడా 2 ఇంచెస్ యాడ్ అవుతుంది. సో ఫస్ట్ మనము ఇట్లా రైట్ సైడ్ ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. సేమ్ అట్లనే ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. మనం కావాలనుకుంటే ఇన్నర్కి కాటన్ లైనింగ్ కూడా వేసుకోవచ్చు. కాటన్ లైనింగ్ మనకి 1 మీటర్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనము దీనికి బార్డర్ని యాడ్ చేయాలి. ఇలాగా ఫోల్డ్ చేసుకుని మనము స్టిచ్ వేసుకోవాలి. సో ఈ లెహెంగాకి నేను ఇక్కడ డబుల్ బార్డర్ వేస్తున్నాను. సో మిడిల్లో మనము బార్డర్ లెంత్లో మనము దీన్ని గ్యాప్ ఇచ్చి మనం ఈ బార్డర్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇలా నీట్గా బార్డర్స్ని అటాచ్ చేసుకోవాలి. సేమ్ అట్లనే సాటిన్ లైనింగ్ కూడా వన్ సైడ్ మనము జాయింట్ చేసుకుని కిందన స్మాల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కలిపి మనము ఫ్లీట్స్ పెట్టుకుంటున్నాము. లేకుంటే మనం సెపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక్కొక్క ఫ్రిల్ని నేను ఇక్కడ 1.5 ఇంచ్లో నేను ప్లీట్స్ని పెడుతున్నాను. సో ఇలా నీట్గా ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీని వేస్ట్ సైజ్ వచ్చేసి 28 ఇంచెస్ ఉంది. యాక్చువల్ వేస్ట్ వచ్చేసి 22 ఇంచెస్. బట్ నేను ఇక్కడ ఎలాస్టిక్ ఇద్దామనేసి దీనికి నేను ఎక్కువ పెట్టుకున్నాను. సో వేస్ట్ బెల్ట్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాను.
సో ఇప్పుడు వేస్ట్ బెల్ట్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను ఎలాస్టిక్ వేయట్లేదు, అందుకోసం ఇలా ఎడ్జెస్ని ఇలా స్మాల్ ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనము రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ సెపరేట్గా అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. సో మనము ఇక్కడ వరకునే మనము ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు లెహెంగా ఫినిష్ అయిపోయింది. ఇలా మనం సింపుల్గా పిల్లలకి మనము స్కర్ట్స్ని ఇట్లా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాం. సో ఫస్ట్ లైనింగ్ తీసుకొని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. సో దీని లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అండ్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, అంటే 5 ఇంచెస్ మనకి ఫ్రిల్స్కి యాడ్ అవుతుంది. షోల్డర్ 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్హోల్ వచ్చేసి నేను ఇక్కడ 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. బాడీ విడ్త్ వచ్చేసి 26 ఇంచెస్. సో 26/4 6.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి అండ్ ఈ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో వేస్ట్ దగ్గర ఈ డాట్స్ వస్తాయి కనుక నేను సేమ్ యాజ్ యూజువల్ పైన ఉన్నట్లే పెట్టుకుంటున్నాను. షోల్డర్ లెంత్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అండ్ నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ నెక్ లెంత్ 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా వీ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ క్రాస్ చేసుకోవాలి. సో వేస్ట్ షేప్ కోసము ఇక్కడ 1 ఇంచ్ ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. సో బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ అట్లానే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. సో ఫ్రిల్స్ కోసము ఇట్లా 5 ఇంచ్ లెంత్లో క్లాత్ని తీసుకోవాలి. సో స్లీవ్స్ కోసం నేను లెహెంగాలోని ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను.
సో స్లీవ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. యాక్చువల్ సైజ్ వచ్చేసి 4 ఇంచెస్ అండ్ 3 ఇంచెస్ మనము పఫ్ కోసము తీసుకోవాలి. సో దీని విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా స్లీవ్ సైజు 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో అందులో హాఫ్ 2 ఇంచెస్ దగ్గర ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. సో స్లీవ్స్కి నేను ఇక్కడ బార్డర్స్ని యూజ్ చేస్తున్నాను. సో మనము స్లీవ్ లూజ్ని బట్టి మనము బార్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దాని రైట్ సైడ్లో మనము లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇలా అటాచ్ చేసుకుని దాన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని మళ్ళీ మనము ఎక్స్ట్రా స్టిచ్ ఇవ్వాలి. సేమ్ అట్లానే బ్యాక్ పార్ట్కి కూడా స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా టర్న్ చేసుకున్నాక మనం లైనింగ్ మీదకి వచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనివల్ల ఎందుకంటే మనకి టర్న్ చేసినా కూడా ఆ లైనింగ్ అనేది బయట కనిపించకుండా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఇలా మార్క్ చేసుకొని డాట్స్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి కూడా డాట్ ఇవ్వాలి. సో నేను ఫ్రంట్ పార్ట్కి ఇలా నేను వి షేప్లో నేను బార్డర్స్ని అటాచ్ చేస్తున్నాను. సో ఫ్రిల్స్కి కూడా మనము ఇట్లా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. సో మనం డైరెక్ట్గా బాడీ పార్ట్కి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఇలా కాకుండా మనము సెపరేట్గా కూడా ఫ్రిల్స్ని పెట్టుకుని అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రిల్స్ని 1 ఇంచ్ లెంత్లో పెట్టుకున్నాను.
సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని దాన్ని ఇట్లా ఓపెన్ పెట్టుకోవాలి హుక్స్ కోసము. సేమ్ దీనికి కూడా అట్లానే ఈ ఫ్రిల్స్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి మనము హుక్ పార్ట్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బార్డర్ని వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు మనము ఈ బార్డర్కి మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో మనము ఇలా స్మాల్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇలా నీట్గా మనము పైన కింద కూడా ఫ్రిల్స్ని నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఇట్లా పఫ్ అనేది ఇట్లా పైకి లేచినట్లు వస్తుంది. సో ఇప్పుడు దీనికి లైనింగ్ని అండ్ అట్లనే బార్డర్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న స్లీవ్స్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. సో జాయిన్ చేసుకునే ముందు మనము ఫ్రంట్ ఆర్మ్హోల్కి మనము కట్ చేసుకోలేదు కనుక 1/2 ఇంచ్ మనము ఫ్రంట్ ఆర్మ్హోల్ క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి.
సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా నీట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లెహంగా డోరీస్ కోసము ఇలా మనము సాటిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దాన్ని స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా దీన్ని టర్న్ చేసుకోవాలి. ఈ లెహెంగాకి ఇలా అటాచ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ డ్రెస్ ఫినిష్ అయిపోయింది. ఈ డ్రెస్ 3 to 4 years కిడ్స్కి వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సింపుల్గా మనం ఈజీగా ఇలా లెహెంగా బ్లౌజ్ని మనము ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.